శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాఘమాసం అంటే ఫిబ్రవరి నెల కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం విశ్లేషణగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా నవమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, వృషభం నవమ స్థానం అవుతుంది కన్యారాశికి. 9వ స్థానంలో ఉన్న బృహస్పతి ఎప్పుడు కూడా ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, మంచి ఆలోచనలను కూడా ఇస్తాడు. 6వ స్థానమైనటువంటి కుంభంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కూడా చాలా శుభమైనటువంటి యోగదాయకమైన ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక 1వ స్థానమైనటువంటి కన్యలోనే ఉన్నటువంటి కేతువు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించినప్పటికీ కూడా కన్యారాశి వారు కొన్ని విషయముల యందు వాదోపవాదాలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఎందుకంటే కేతు అనేటువంటి వాడు కొంత వాదాలను, మూర్ఖులతో వాదాలను అధికంగా ఇస్తూ ఉంటాడు. ఇక మొత్తానికి గ్రహ సంచార రీత్యా ఈ ఫిబ్రవరి నెలలో కన్యారాశి వారికి మాఘమాసంలో మరి గురువు, శని మాత్రం శుభంగా ఉన్నారు. కుజుడు, రాహుకేతువులు అంటే మిథునంలో ఉన్నటువంటి కుజుడు, మిథునం ఎప్పుడు కూడా దశమస్థానం అవుతుంది కన్యకు, కాబట్టి మిథునంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే మిథునంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే మీనంలో ఉన్నటువంటి రాహువు, కేతువులు అర్ధశుభులు. కొంత మంచి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మాసమంతా కూడా కన్యారాశి వారికి రవి అంటే మకరంలో ఉన్నటువంటి రవి కూడా అర్ధశుభుడిగానే కొంత వ్యతిరేకమైన ఫలితములను ఇవ్వవచ్చు. ఇక్కడ వివాహాది శుభకార్యములు ఏవైతే ఉన్నాయో ఈ మాసంలో ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పవచ్చు. అలాగే చేపట్టే పనుల్లో మనోబలం అనేటువంటిది తగ్గకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. ముఖ్యంగా మీకు ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా వాటికి దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి. కొంత అనారోగ్య సూచన కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కొంత శుక్రుని యొక్క మార్పు చేత, అంటే శుక్రుడు కుంభంలోకి వెళ్ళాడు కాబట్టి ఇక్కడ శుక్రుడి యొక్క మార్పు వల్ల, నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క మార్పు వల్ల భాగ్యంలోకి శుక్రుడు వచ్చాడు కాబట్టి కొంత కళాకారులకు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అభివృద్ధి కలుగుతుంది. ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సక్సెస్ లేనటువంటి నిరుద్యోగులకు ఈ ఫిబ్రవరి నెలలో కొంత అనుకూల ఫలితాలు కలగటానికి ఆస్కారం ఉంది. ధనం విషయంలో మీరు చింతపడాల్సిన పనిలే, మీకు ధనాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే పరిశోధన చేసేటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారో, సైంటిఫిక్గా ముందుకు వెళ్ళేటువంటి వారు, సైన్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, వీరందరికీ కూడా ఈ మాసంలో కొంత అభివృద్ధికరమైనటువంటి పనులు జరుగుతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఈ ఫిబ్రవరి నెల 2వ వారంలో మీ ముందుకు వచ్చినప్పుడు మొహమాటంకు మాత్రం వెళ్ళవద్దు.
మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులను నిర్మోహమాటంగా దూరం పెట్టండి. అంటే ఇక్కడ కొంత కూడా ఛాన్స్ ఇవ్వకండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు, మీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారు ఎవరైనా సరే వారితో మీకు సంబంధం లేదు, పట్టించుకోవద్దు. కీలకమైనటువంటి విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు చర్చలకు లేకుండా, వాదనలు లేకుండా కొంత బుద్ధిబలం అనేటువంటిది ఉపయోగిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మాసమంతా కూడా చెప్పుకోదగినటువంటి మార్పు ఏమిటి అంటే, ఈ మాసంలో మీకు ధనానికి ఇబ్బంది అయితే ఉండదు, కొంత బాగానే ఉంటుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తే వ్యాపారం కూడా నిర్విఘ్నంగానే కొనసాగుతుంది. స్త్రీలు విలువైనటువంటి వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. కుటుంబంతో కొంత సంతోషంగానే ఈ మాసం కాలం గడుపుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో షేర్ హోల్డర్స్ అయినటువంటి వారు కొంత వేచి చూసే ధోరణి మీకు మంచిది. కాబట్టి శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. మీకు ఎవరైతే డబ్బులు చేతికి ఇవ్వాలో వారు కొంత డబ్బును ఆలస్యం చేస్తారు. కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ కూడా డబ్బు విషయంలో మీకు పెద్ద ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించినప్పుడు ఒకరిని ఒకరు మాట్లాడుకోవడం స్వేచ్ఛగా, ఈ మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మీ సమస్యలకు మీరు పరిష్కారం చూపించుకునే దిశగా ముందుకు వెళ్తే సరిపోతుంది. ఈ మాసాంతంలో పరిస్థితి అంటే 20వ తారీఖు నుంచి 28వ తారీఖు లోపల పరిస్థితిలో చాలా అనుకూలమైనటువంటి మార్పు వస్తుంది. కన్యారాశి వారికి బరువు బాధ్యతలు కొంత పెరుగుతాయి. అలాగే వ్యవహారములు, కోర్టు సంబంధమైనటువంటి తీర్పులు కూడా కొంత మీకు అనుకూలంగా ఉండే ఆస్కారం ఉంది. మీ రంగాల్లో మంచి ఫలితాలు దాదాపుగా కూడా పొందుతారు. కొన్ని ఇబ్బందుల నుంచి కూడా బయటపడే ఆస్కారం ఉంది. చేపట్టిన పనుల్లో విజయాలు సాధించవచ్చు. ఇక ఈ వారం అంతా కూడా మీరు చేయవలసిన పని ఒక్కటే, అంటే పరిహారాల విషయంలోకి వచ్చినట్లయితే మీకు అదృష్టయోగం అనేటువంటిది 70% ఉంది ఈ మాసం, 30% దురదృష్టము కూడా ఉంది. మరి ఈ 30% దురదృష్టం మేము పోగొట్టుకోవాలి అంటే ఏం చెయ్యాలి అని కన్యారాశి వారు ఆలోచిస్తే కనుక దుర్గాదేవి ఆరాధనం, అమ్మవారి స్తోత్రపారాయణము, చండీ కవచ పారాయణం చేయండి. కొంత రక్షణ కలుగుతుంది మీకు, అంటే నరఘోష. 4 సోమవారాలు శివాలయంలో శివుడికి ఏదైనా సమర్పణం చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. కాలభైరవ స్తోత్రపారాయణం, కాలభైరవాష్టకం, దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం అని మొదలయ్యేటువంటి కాలభైరవ స్తోత్రమును మీరు నిత్యం పారాయణం చేయండి. ఈ మాసం రోజులు మీకు చాలా శత్రుబాధలు తొలగిపోతాయి. మీకు శత్రుబాధలతోనే కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇది మంచి మీకు పరిహారము. వీలైతే ఆదివారము, మంగళవారము మీకు కాలభైరవుడి యొక్క ఆలయం సమీపంలో ఉంటే దర్శనం చేసుకోండి. లేకపోతే కాశీలో ఉన్నటువంటి కాలభైరవ స్మరణ చేయండి. కాశీలో మనస్సుతో దర్శనం చేసుకున్నట్టుగా భావన చేయండి. 4 ఆదివారాలు వీలైతే గోక్షేత్రంలో గోవులకు నల్లటి పదార్థాలు, అంటే మినుములు కావచ్చు, నువ్వులు కావచ్చు, నానబెట్టి కానీ గోధుమలైనా పర్వాలేదు నానబెట్టి పెట్టండి. కొంత అనుకూలత కలుగుతుంది, ప్రతికూలతలు తొలగిపోతాయి. కాబట్టి ఈ కన్యారాశి వారు ఈ మాసమంతా శ్రీరామ దర్శనం, శ్రీరామ నామజపం కూడా చేయండి. ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో వారు నాతో మాట్లాడాలి అని అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారానే. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు ఉచితంగా చెప్తారా? నేను ఉచితంగా చెప్పను.
ఇది జ్యోతిష్యము కాబట్టి కన్సల్టెన్సీ ఫీజు ఉంటుంది. ఫీ కూడా అందరికీ వీలున్నంతలోగానే ఉంది కాబట్టి ఇక నుంచి ఈ ఫిబ్రవరి నెలలో ఎవరైతే మీరు బుక్ చేసుకుంటున్నారో వారికి పోస్టులో మీకు సంబంధించినటువంటి ఒక సింగిల్ పేపర్ మీద జాతక చక్రం కూడా పంపిస్తాను. అది కూడా మీకు ఉచితంగానే ఇవ్వబోతూ ఉన్నాను. కాబట్టి చక్కగా ఎవరైతే కావాలనుకున్నారో వారి కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. గోక్షేత్రానికి ఎవరైనా ద్రవ్యం ఇవ్వాలి అనుకుంటే కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఇవ్వవచ్చు. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.